కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఈటీవీ ఈనాడు పేపర్తో ప్రపంచాన్ని దృష్టిని ఆకర్షించిన మహా మేధావి మహా వ్యక్తి అయిన రామోజీరావు గారు ఈరోజు ఉదయం సుమారు 4:50 ప్రాంతంలో కన్ను మూశారు. దీనితో ఈటీవీ మూగబోయింది. ఈరోజు చాలా దుర్దినం. మన ఈటీవీ సంస్థల అధినేత అధిపతి మరియు ఈనాడు పేపర్ యొక్క సృష్టికర్త అయిన శ్రీ రామోజీరావు గారు ఈరోజు మన మధ్యలో లేకపోవడం, ఆయన చనిపోవడం, ఇది మనకెంతో దుఃఖకరమైన విషయం. ఎందుకంటే ఒక సామాన్యమైన మనిషి సామాన్య స్థాయి నుంచి అసామాన్య స్థాయికి ఎదిగిన మేరునగ ధీరుడు మన రామోజీరావు గారు. ఇలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా దుఃఖనీయమైన విషయం. ఈయన సినిమా పరిశ్రమలోనూ, అటు పత్రికా రంగంలోనూ, ఇటు నవలా రంగంలోనూ, ఇటు ఆహార రంగంలో కూడా, ఏ రంగంలో, పొదుపు రంగంలో కూడా, ఏ రంగంలో అయినా సరే తన యొక్క సహజ శైలిని, తన యొక్క మార్పుని చూపెట్టాడు. ఎందుకంటే ఏ రంగమైనా ఆయన సక్సెస్ అయిపోయినాడు. ఏ రంగంలో ఆయన అడుగు పెడితే ఆ రంగం ఉజ్వలంగా వెలిగిపోతుంది. ఈయన కొన్ని లక్షలాది మందికి ఈయన వ్యాపారాల ద్వారా, ఆయన సంస్థల ద్వారా, ఈయన ఐడియాలజీ ద్వారా ఉపాధి కల్పించాడు. వాళ్ళ కొద్దిగా సంపాదన కలిగించి వాళ్ళ గృహాలు సక్రమంగా నడుపుకునేదానికి వీలుగా ఉపాధి కల్పించిన మహానుభావుడు ఈరోజు మనకు లేడు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన ఈనాడు ఫిలిం సిటీ, రామోజీరావు ఫిలిం సిటీ సృష్టించింది ఈయనే. అలాంటి మహానుభావుడు లేకపోవడం మేము అందరం దుఃఖిస్తున్నాం. ఆయనకు మనశ్శాంతి లభించాలని ఆ దేవుణ్ణి మేము ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు చెప్పు. సభకు నమస్కారము. మేమంతా ఇక్కడ కూడి ఈ రామోజీరావు గారికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. పైగా ఈనాడు పేపర్ ఎడిటర్, ఈనాడు పేపర్ను స్థాపించింది ఈయనే. కాబట్టి రామోజీ ఫిలిం సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీ కట్టించినాడు. ఈయన తెలుగు పరిశ్రమను, సినీ పరిశ్రమను అంచెలంచెలుగా ఎదిగేలా చేసినాడు. అంతేకాకుండా ఈరోజు ఆయన మరణము భారతదేశానికి ఒక బాధాకరంగా ఉంది. ఆంధ్ర రాష్ట్రం కన్నీటి పర్యంతమైంది. ఆయన తీరని లోటు ఇంకా తీర్చలేనిది కూడా. అటువంటి వ్యక్తి మళ్ళీ వస్తారనే నమ్మకము మాకు చాలా బాధ కలిగిస్తుంది. భారతదేశంలో పేరెందుక కన్నా మహా వ్యక్తులలో, మహనీయులలో చెరుకురి రామోజీరావు గారు ఒకరు. ఈయన అతి పేద కుటుంబంలో పుట్టి సైకిళ్ళ మీద పచ్చళ్ళు అమ్ముకుంటూ తన జీవితాన్ని ప్రారంభించడం జరిగింది. ఆయన అంచెలంచెలుగా తన సామ్రాజ్యాన్ని, వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి ఆంధ్రప్రదేశ్లోనే కాకోకుండా భారతదేశంలో ఎంతో మందికి ఉపాధి కల్పించడం జరిగింది. ఈయన మొట్టమొదటిగా ఈనాడు పత్రికను స్థాపించి పత్రికా రంగంలో తనకంటూ ఒక గుర్తింపును, పత్రికా రంగంలో ఒక అధ్యయనాన్ని చేకూర్చారు. అంతేకాకోకుండా ఈయన టెలివిజన్ రంగంలో ఈనాడు టెలివిజన్, ఉషా కిరణ్ మూవీస్, తర్వాత మయూరి పిక్చర్స్ మొదలైనవి తీసుకొని వచ్చి మార్గదర్శి, ప్రజలకు చిట్ ఫండ్ కంపెనీని మార్గదర్శిని తీసుకొని వచ్చి దీనిని భారతదేశం అంతటా విస్తరించి ఎంతో మంది ఖాతాదారులను ఈయన తన మార్గదర్శి నందు చేర్చుకున్నాడు. అంతేకాకోకుండా రైతుల కోసం అన్నదాత, తర్వాత ప్రజల కోసం నిత్యావసర వస్తువులైనటువంటి ప్రియా పచ్చళ్ళు, ప్రియా మసాలాలు, కళాంజలి వస్త్ర షోరూము మొదలైనటువంటి పెట్టి ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. అంతేకాకోకుండా భారతదేశంలోనే సినీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొని వచ్చి రామోజీ ఫిలిం సిటీని తీసుకొని వచ్చి ఆసియా ఖండంలోనే రామోజీ ఫిలిం సిటీ అంతటి ఫిలిం సిటీ లేదని గిన్నిస్ బుక్ లో ఎక్కడం జరిగింది.
అంతేకాకుండా ఈయన సేవలు తెలుగుదేశం పార్టీకి చేసినటువంటి సేవలు ఎనలేనివి. ఈయన తెలుగుదేశం పార్టీకి కష్టకాలంలో అండగా ఉంటూ అధికార పక్షం అయితేనేమి ప్రతిపక్ష నాయకులు అయినటువంటి వారు చేసేటువంటి ఎత్తి పొడుపులను ప్రజలకు తెలియజేస్తూ వారు చేసే అన్యాయాలను ప్రజలకు ప్రతిరోజు పేపర్ ద్వారా తీసుకొని పోతూ ప్రజలకు తెలుసు వచ్చాడు. ఈనాడు పత్రికా రంగంలో ఈనాడు అనే పేపర్ ఒక సంచలనమైనది. వేలాదిగా లక్షలాదిగా సర్క్యులేషన్ ఉంది. పత్రికా రంగంలో ఆయన చేసిన సేవలు, ఆయన సంపాదకుడిగా ఉండు చేసిన సేవలు ఎంతో విశేషమైనటివి. ఆయన లేని లోటు తెలుగుదేశం పార్టీకి అయితేనేమి ఆంధ్ర ప్రజలకైతేనేమి భారతదేశానికి చాలా లేని లోటు దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఈ కార్యక్రమాన్ని చాగలమరిలోని 4వ ఎంపీటీసీ పరిధి 11వ వార్డు నందు జెట్టి బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ మార్గదర్శి చిట్ ఫండ్ పెట్టిన దాంట్లో కిరణ్ శర్మ కిరణ్ కూర్చొని మీకు అవాంఛన సంఘటనలు కావాలంటే ఆయన చేసిన వ్యక్తులు రాజకీయంగా చేసి ఆమె ఎన్ని కావాలో కావాలని మార్గదర్శి చిట్ ఫండ్ల మీద దాడి జరిపించి ఎన్ని చేసినా కూడా రామోజీరావు గారు మీరు ఎటువంటి అవాంఛన సంఘటనలు కూడా ఎదుర్కోండి, ఎవరికి భయపడవద్దు, మనకి ఏ రాజకీయం మనకి ఏం చేయదు, మనం అన్నిటిలో కరెక్ట్గా ఉన్నాం, మనము అన్ని అకౌంట్ ట్యాక్స్ కట్టుకుంటున్నాము, వాళ్ళు కావాల్సి ఉద్దేశపూర్వకంగా చేసినారు, దాని గురించి ఏం లేదని చెప్పి ఆమె కిరణ్ శైలజాకు ఎంత ఇబ్బంది పెట్టినారో తెలుసు కదా. అటువంటి రామోజీరావు గారు ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి మీరేం భయపడద్దు బాబు గారు, మీరు ఎటువంటి తప్పు చేయలేదు, మీరు ఖచ్చితంగా బయటకు వస్తారు, మీరు ఉత్తరోత్తర ప్రజలకు చాలా మంచిగా పోతారు, మీరు మంచి అభివృద్ధి కార్యక్రమాలు ఉంటారు అని చెప్పిన వ్యక్తి ఏకైక వ్యక్తి రామోజీరావు గారు. అటువంటి వ్యక్తిని ఈరోజు కోల్పోయినామని చెప్పి మా తెలుగుదేశం పార్టీ తరఫున చాలా చింతిస్తున్నాము. చాలా కొన్ని లక్షల మంది ఉపాధి పొందుతున్నారు అనకుండా. రామోజీ ఫిలిం సిటీ ఓపెనింగ్ చేసేటప్పుడు మేము హైదరాబాద్లో ఉన్నాము, మేము కూడా పోతే మాకు అబ్జెక్షన్ చెప్పకుండా లోపలికి పంపించినారు చూడమని. అటువంటి వ్యక్తి ఆయన, అటువంటి వ్యక్తిని కోల్పోయినందుకు మేము పార్టీ తరఫున చాలా చింతిస్తున్నాము. జై ఈనాటి మన దివంగత నేత ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక మహామైన వ్యక్తి ఆయన. ఒక చిన్న కుటుంబం నుంచి, రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఈనాడు ఈ పొద్దు ఇన్ని అధిపతులకు సమస్తగా ఎదిగినాడంటే ముందుగా ఆయన ఒక చిట్ ఫండ్ పెట్టి చిట్ ఫండ్ ద్వారా ప్రజలను ఎంతో చైతన్యపరిచి తర్వాత మళ్ళీ కొన్ని చేసి తర్వాత మళ్ళీ ఏమైనా అంటే పేపర్ అనే దాన్ని 1974 విశాఖపట్నంలో స్టార్ట్ చేసి మళ్ళీ 75లో హైదరాబాద్లో స్టార్ట్ చేసి కొన్ని వేల మందిని పైకనే ప్రజలను ఉపాధి కల్పించి పేపర్ అనేది ఎవరికి అప్పుడు అంటే తెలియని పేపర్ ఏం చేశారు, ప్రతి ఇంటికి చేరాలనే శుభోదయం అని చెప్పి శుభోదయం తెల్లవారేటాకు ఇంటి తలుపులు తట్టేటట్టుగా పేపర్ పంపించిన ఏర్పాటు చేసిన ఘనత ఒక రామోజీరావు దక్కుతుంది. అటువంటి వ్యక్తి మనలో లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. అయినా అతను ఏ విషయం అనుకున్నా అంటే రాత్రి తెల్లవారు ప్రజలకు తెలిసిపోవాలనే విధంగా ఆయన చేసిన ఎన్నో ఘనకార్యాలు ఉన్నాయి. అటువంటి ఘనకార్యాల్లో ఫిలిం సిటీ తర్వాత ఫిలిం సిటీలో ఆయన అనుకునేది ఒకటి జరిగేది ఒకటి. ఆయన అనుకునే ఆయన బ్రహ్మాండంగా శిక్ష జరిగింది. తర్వాత నవల యువకుల కోసం నవల విపులా పెట్టినాడు. తర్వాత చిత్ర అనేది నవల పెట్టినాడు. తర్వాత మళ్ళా రైతుల కోసం ఆయన చేసిన సేవ ఏమిటంటే అన్నదాత స్టార్ట్ చేసి ప్రతి రైతుకు మన అవగాహన కల్పించి వ్యవసాయంలో ఎటువంటి అవగాహన కావాలా, దాంట్లో ఏం మెలకువలు కావాలని దాని మీద మంచి అవగాహన కల్పించినాడు. అటువంటి మహానాయకుడు ఇప్పుడు ఫిలిం సిటీ నిడాలకు ఇంతవరకు ఎక్కని వేరుగని విధంగా ఆయన ఫిలిం సిటీ స్టార్ట్ చేసి ప్రతి విషయంలోనూ లోపలికి డబ్బులు తీసుకొని బయటికి పెట్టేసి విధంగా చేసినాడు ఆయన అప్పట్లోనే. అటువంటి వ్యక్తి ఎన్నో ఘనకార్యాల్లో మన ప్రపంచంలోనే ముఖ్య అధినేతగా ఎదిగిపోయి ప్రపంచంలోనే ఎన్నో సత్కారాలు ఎన్నో పొందినాడు ఆయన. ఆయన కావాల్సిన ఘనకార్యాలన్నీ తీసుకున్నాడు. ఆయన దేవుడు మంచి శాంతి కలిగించాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరినీ నేను కోరుకుంటూ ఇక సెలవు. కొద్దిగా ఫోటో కావాలి బాలు.